హాయ్, మేధా క్విజ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము మరణం లేకుండా చిరంజీవులుగా ఎంతమంది ఉన్నారు అన్న వాళ్ళ గురించి తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, హిందూ సంప్రదాయంలో ప్రసిద్ధిగా చెప్పబడే చిరంజీవులు ఎంతమంది? ఆప్షన్ ఏ 6, బి 8 మంది, సి 7, డి 9 మంది. సరైన సమాధానం 8 మంది. రెండవ ప్రశ్న, క్రింది వారిలో ఎవరు చిరంజీవి కాదు? ఆప్షన్ ఏ అశ్వత్థామ, బి విభీషణుడు, సి కర్ణుడు, డి హనుమంతుడు. సరైన సమాధానం కర్ణుడు. మూడవ ప్రశ్న, పరశురాముడు భీష్ముడు, ద్రోణాచార్యుడు మరియు కర్ణునికి ఏ విద్యను బోధించాడు? ఆప్షన్ ఏ గదాయుద్ధం, బి ధనుర్విద్య, సి ఖడ్గ విద్య, డి మాయా విద్య. సరైన సమాధానం ధనుర్విద్య. నాలుగవ ప్రశ్న, బలిచక్రవర్తిని పాతాళానికి పంపిన విష్ణుమూర్తి అవతారం ఏది? ఆప్షన్ ఏ నరసింహ అవతారం, బి వామన అవతారం, సి కూర్మ అవతారం, డి మత్స్య అవతారం. సరైన సమాధానం వామన అవతారం. ఐదవ ప్రశ్న, వామన అవతారంలో బలిచక్రవర్తి యాగం ఎక్కడ నిర్వహించాడు? ఆప్షన్ ఏ గోదావరి నదీ తీరంలో, బి కావేరీ నదీ తీరంలో, సి సరస్వతి నదీ తీరంలో, డి నర్మదా నదీ తీరంలో. సరైన సమాధానం నర్మదా నదీ తీరంలో. ఆరవ ప్రశ్న, పరశురాముడు ఏ దేవుని అవతారం? ఆప్షన్ ఏ విష్ణుమూర్తి అవతారం, బి బ్రహ్మ అవతారం, సి శివుని యొక్క అవతారం, డి ఇంద్రుడి అవతారం. సరైన సమాధానం విష్ణుమూర్తి అవతారం. ఏడవ ప్రశ్న, పరశురాముడు కర్ణునికి ఇచ్చిన శాపం ఏమిటి? ఆప్షన్ ఏ యుద్ధంలో ఓడిపోతావు, బి రాజ్యం కోల్పోతావు, సి అస్త్ర విద్య మరిచిపోతావు, డి అస్త్రాలు పనిచేయవు. సరైన సమాధానం అస్త్ర విద్య మరిచిపోతావు. ఎనిమిదవ ప్రశ్న, వ్యాస మహర్షి మహాభారతాన్ని ఎవరికి చెప్పగా ఆయన దాన్ని లిఖించాడు? ఆప్షన్ ఏ హనుమంతుడు, బి గణేశుడు, సి వాల్మీకి, డి నారదుడు. సరైన సమాధానం గణేశుడు. తొమ్మిదవ ప్రశ్న, మహాభారతంలో పాండవులు మరియు కౌరవులకు గురువుగా ఉన్న చిరంజీవి ఎవరు? ఆప్షన్ ఏ అశ్వత్థామ, బి ద్రోణాచార్యుడు, సి భీష్ముడు, డి కృపాచార్యుడు. సరైన సమాధానం కృపాచార్యుడు. పదవ ప్రశ్న, పరశురాముడు ప్రసిద్ధి పొందిన ఆయుధం ఏది? ఆప్షన్ ఏ చక్రం, బి గద, సి కొడవలి, డి ధనస్సు. సరైన సమాధానం కొడవలి. 11వ ప్రశ్న, పరశురాముడు ఏ వంశానికి చెందినవాడు? ఆప్షన్ ఏ సూర్యవంశం, బి చంద్రవంశం, సి భార్గవ వంశం, డి యాదవ వంశం. సరైన సమాధానం భార్గవ వంశం. 12వ ప్రశ్న, బలిచక్రవర్తి ఎవరి మనవడు? ఆప్షన్ ఏ హిరణ్యకశిపుడు, బి ప్రహ్లాదుడు, సి హిరణ్యాక్షకుడు, డి బాణాసురుడు. సరైన సమాధానం ప్రహ్లాదుడు. 13వ ప్రశ్న, బలిచక్రవర్తి ఏ వంశానికి చెందినవాడు?
ఆప్షన్ ఏ సూర్యవంశం, బి చంద్రవంశం, సి దైత్యవంశం, డి యాదవ వంశం. సరైన సమాధానం దైత్యవంశం. 14వ ప్రశ్న. పరశురాముడు ఎవరి కుమారుడు? ఆప్షన్ ఏ జమదగ్ని మహర్షి, బి వశిష్ఠ మహర్షి, సి గౌతమ మహర్షి, డి అత్రి మహర్షి. సరైన సమాధానం జమదగ్ని మహర్షి. 15వ ప్రశ్న. శ్రీకృష్ణుడు అశ్వత్థామకు ఇచ్చిన శాపం ఏమిటి? ఆప్షన్ ఏ దీర్ఘకాలం భూమిపై బాధతో జీవించాలి, బి రాజ్యం కోల్పోవాలి, సి యుద్ధం చేయకూడదు, డి అమరత్వం పొందాలి. సరైన సమాధానం దీర్ఘకాలం భూమిపై బాధతో జీవించాలి. 16వ ప్రశ్న. పరశురాముడు క్షత్రియులను ఎన్నిసార్లు జయించాడు? ఆప్షన్ ఏ 7 సార్లు, బి 11 సార్లు, సి 21 సార్లు, డి 27 సార్లు. సరైన సమాధానం 21 సార్లు. 17వ ప్రశ్న. బలిచక్రవర్తి ప్రస్తుతం ఏ లోకంలో నివసిస్తాడని పురాణాలు చెబుతాయి? ఆప్షన్ ఏ స్వర్గం, బి భూలోకం, సి పాతాళం, డి బ్రహ్మలోకం. సరైన సమాధానం పాతాళం. 18వ ప్రశ్న. విభీషణుడు రావణుని రాజసభలో ఏ పదవిలో ఉండేవాడు? ఆప్షన్ ఏ మంత్రివర్యుడు, బి సేనాధిపతి, సి గురువు, డి దూత. సరైన సమాధానం మంత్రివర్యుడు. 19వ ప్రశ్న. కృపాచార్యుడి చెల్లెలు ఎవరు? ఆప్షన్ ఏ కుంతి, బి కృపి, సి ద్రౌపది, డి సుభద్ర. సరైన సమాధానం కృపి. 20వ ప్రశ్న. హనుమంతుడు ఇప్పటికీ ఏ యుగంలో జీవిస్తున్నారని నమ్మకం? ఆప్షన్ ఏ కృతయుగం, బి త్రేతాయుగం, సి ద్వాపరయుగం, డి కలియుగం. సరైన సమాధానం కలియుగం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.